తమిళనాడు ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన సర్వే రిపోర్టుల్లో మ్యాక్సిమం అన్ని సర్వేలు డిఎంకే అధికారం వస్తుంది. విజయ్కి అయితే మాత్రం ఒక పర్టికులర్ ఓట్ బ్యాంక్ అయితే మాత్రం తయారైపోయింది. విజయ్కి మంచి సీట్లే రాబోతున్నాయి. మొట్టమొదట పెట్టిన పార్టీ ఈ రకంగా ఇంత ఓట్ షేర్ అనేది రెండు డిఎన్ఏ పార్టీల మధ్య లాక్కోవటం ఆషామాష వ్యవహారం కాదని చాలామంది ఎక్కువ విశ్లేషిస్తూ ఉన్నారు. యాక్సిస్ ఇండియా మాత్రం విజయ్కి 98 నుంచి 120 సీట్లు ఇవ్వడం జరిగింది. విజయ్ కంఫర్టబుల్గా అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు అని మాత్రం తేల్చి చెప్తా ఉన్నారు. ఇటువంటి సందర్భంలో రాత్రి ఇండియా టుడేలో రాజ్దీప్తో పాటు ఇంకొక ముగ్గురిని లేడీ యాంకర్లను పెట్టుకొని ఏదైతే ఇండియా టుడేలో జరిగిన డిబేట్ చెప్తే మాత్రం నాకైతే ఆశ్చర్యపోతున్నాం. నిజంగా గమనిస్తే ఇప్పుడు సౌత్ ఇండియాలో ఎక్కడా లేస్తే పవన్ కళ్యాణ్ గారు నాకు 21 స్థానాలు వచ్చినాయి, 100% స్ట్రైక్ రేటు, నేను ఇది అని చెప్పి ఇన్ని రోజులు డబ్బా మాటలకి అసలు ఏ ఒక్కరు పట్టించుకోవట్లేదు అనిపిస్తూ ఉంది. కనీసం పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని ఎవరు కన్సిడర్ కూడా చేయట్లే. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి జబర్దస్త్ టీమో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి వాళ్ళు డబ్బా కొట్టుకోవడం తప్పితే పవన్ కళ్యాణ్ గారి విజయం ఆయనది కానట్టుగా చూపిస్తుంది పరిస్థితి. విజయ్ని ఎంజీఆర్ ఎన్టీఆర్ లెవెల్లో పోల్చారు రాత్రి ఆ డిబేట్లో. ఇప్పుడు దేశంలో ప్రతి ఒక్కరు ఎవరు ట్వీట్ పెట్టినా విజయ్ పరిస్థితి ఏంటి, ఎన్టీఆర్ ఎంజీఆర్ లెవెల్లో విజయ్కి ఎలివేషన్ వచ్చేసింది. ఒంటరిగా పోటీ చేయడం ఒకటి కారణం, ఒక సర్టైన్ ఓట్ బ్యాంక్ అనేది జరిగింది అని చెప్పి క్లియర్ కట్గా అర్థమవుతూ ఉందన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్. తర్వాత ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ, కరూరు ఘటన కానీ, వాళ్ళ కుటుంబ సమస్యలు బయటకు వచ్చినా కానీ, ఆ తర్వాత సిబిఐ విచారణ పేరిట పదే పదే పిలిచి ఆయన వేదనకు గురి చేయటం కానీ, జననాయకన్ సినిమా ఆపేయటం కానీ, విజయ్ని ఇన్ని విధాలు ఇబ్బంది పెట్టినా కూడా ఒంటరిగా నిలబడ్డాడు. తాను గెలిచినా ఓడినా గెలుపుని ఓటమిని తాను స్వీకరించినా సిద్ధంగా ఉన్నాడు. అటువంటి నాయకుడిని ఎన్టీఆర్ లేకపోతే ఎంజీఆర్ లెవెల్లో పోలుస్తుంటే నిజంగా చూసే వాళ్ళకు కూడా ఒక సినిమా యాక్టర్ అంతనా ఏదైతే రీసెంట్ టైమ్స్లో వచ్చిన సినిమా యాక్టర్లో అందరూ డిజాస్టర్ అయిపోతున్నారు, అసలు పాలిటిక్స్లో నిలవరు అన్న సందర్భం నుంచి విజయ్ ఆ లెవెల్కి వెళ్ళిపోయాడు. ఒక పార్టీ ఎస్టాబ్లిష్ మేనేజ్మెంట్ లెవెల్కి వెళ్ళిపోయాడు. ఎంజీఆర్ ఇప్పుడు 1972లోనే పార్టీ పెట్టారు. ఆ తర్వాత అధికారం అనేది ఎంజీఆర్ పూర్తి స్థాయిలో దాదాపు 10 ఏళ్ళు పరిపాలిస్తున్నట్టుంది ఆయన. భారీగా మెజార్టీలు వచ్చినాయి. ఇప్పుడు విజయ్కి భారీ మెజార్టీలు వస్తాయని చెప్పి 1-2 సర్వేలు చెప్పినాయి తప్పితే మిగిలిన ప్రతి సర్వే కూడా విజయ్ అయితే ఎమర్జ్ అయ్యాడు తమిళనాడు పాలిటిక్స్లో. ఇది ఏఐడిఎంకేకి లేకపోతే ఇప్పుడు డిఎంకేకి ఎవరికి ఇబ్బంది పడతారో తెలియదు కానీ పూర్తి స్థాయిలో విజయ్కి మాత్రం మంచి ఓట్ బ్యాంక్ తీసుకొచ్చుకున్నాడు, 3వ ప్రత్యామ్నాయంగా అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు 3వ ప్రత్యామ్నాయం లేదు, లేకపోతే ఆయన చెప్పే సినిమా డైలాగులు నమ్మట్లేదు. ఆయన చెప్పే సినిమా డైలాగులు, ఎమోషన్ డైలాగులు అన్నీ టీడీపీ కోసం పబ్లిక్కి ఈ విజయ్ ద్వారా అర్థమైంది అది త్వరలో. రాత్రి డిబేట్లో ఎక్కడ కూడా రీసెంట్ టైమ్స్లో పవన్ కళ్యాణ్ గారు 21-20 స్థానాలు గెలిచాను, 100% స్ట్రైక్ రేట్ 5 అని గొప్పలు చెప్పుకున్నా కూడా ఎవ్వరు కన్సిడర్ చేయట్లేదా? అసలు ఆ గెలుపు ఆయన కాదన్నట్టే మాట్లాడుతూ ఉన్నారు. ఆఖరి టీడీపీ హ్యాండిల్స్ కూడా మనం చూస్తూ ఉంటుంటే ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి గారు పాలిటిక్స్లో వచ్చారు, నిలబడలేకపోయారు. కమల్ హాసన్ గారు ఇంపాక్ట్ చూపించలేకపోయారు. రజనీకాంత్ గారు రాలేకపోయారు, భయపడో లేకపోతే ఆయనకేమైనా వ్యక్తిగత కారణాలు ఉండో లేదు. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి మనం చూసాం ఆల్రెడీ, ఏం జరిగింది ఏం జరుగుతుంది అనేది అని క్లియర్ కట్గా ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ అనే పేరు విజయ్ లెవెల్కి అసలు సరిపోనట్టుగా చూపిస్తూ ఉన్నారు. విజయ్ ఎక్కడుంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నాడు. విజయ్ గారు ఈ లెవెల్లో ఉంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్నాడు. ఆటోమేటిక్గా ఏమైపోయిందంటే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో పూర్తిగా ఈయన పార్టీ పెట్టినా కూడా టీడీపీ కోసం పెట్టాడనే పబ్లిక్లోకి అయితే జనరల్గా బలంగా ఒపీనియన్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఆయన గ్రాప్ చేసే ఓట్లు టీడీపీకి ఇచ్చేయడం కోసం 14 అయినా 19 అయినా 24 అయినా 14లో ప్రభుత్వ వ్యతిరేక వచ్చేలోనూ అనుభవం ఉన్న నాయకుడు కావాలన్నాడు. 19లో ప్రభుత్వ వ్యతిరేక వచ్చి గెలవాలనే ఆలోచనతో జగన్ గారు అధికారంలో రాకూడదు, సోలోగా జగన్ గారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు పడితే అధికారంలో జగన్ గారు వస్తారు కాబట్టి టీడీపీని గెలవనివ్వాలి కాబట్టి ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీఎస్పీ అది ఇది అని చెప్పి ఆమె కాలం వెంబడి తర్వాత బీఎస్పీ దగ్గరికి ఎటుపోయిందో అవన్నీ తెలియదు. బీఎస్పీని ఎందుకు తీసుకొచ్చారు, దళిత ఓట్ బ్యాంక్ చెల్లటానికి జగన్ గారికి. 24లో మళ్ళీ 2-3 ఏళ్ళ నుంచి ప్రభుత్వ వ్యతిరేక వచ్చేయాలని డైరెక్ట్ టీడీపీ కోసం ఇంకా బట్టలిప్పి టీడీపీ కోసం పనిచేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి విజయ్ మీద ఆధారపడి ఉండేది.